శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వరోచి మనోరమను పెండ్లియాడుట. ఇందీవరాక్షుడు స్వరోచితో, నేను నా కుమార్తెను మనోరమను నీకు ఇస్తాను, ఆయుర్వేద శాస్త్రం పూర్తిగా నీకు ఉపదేశిస్తాను అని పలకగా స్వరోచి మిక్కిలి సంతోషించినాడు. ఇందీవరాక్షుడు అధర్వణ వేదాన్ని కూడా ఇవ్వగా గంధర్వ రూపం పొందెను. మనోరమ తన తండ్రిని చూచినటువంటిదై, జనక, నా చెలికత్తెలు శాపగ్రస్తులై ఉండగా నాకు నీవు పెండ్లి చేయుటకు నిశ్చయించుకొంటివి. వారు నా వద్ద లేనిచో ఈ నా వివాహం జరగదు అని చెప్పగా స్వరోచి వారి యొక్క రోగాలను రూపుమాపదనని చెప్పి ఆ తర్వాత మనోరమను పెండ్లి ఆడినాడు. గంధర్వులు యథేచ్ఛగా వెళ్ళిరి. స్వరోచి మనోరమతో కూడి ఉద్యానవనం మందు గల ఔషధుల చేత మనోరమ చెలికత్తెల యొక్క రోగాలు పోగొట్టినాడు. వారిని సుందరాంగులుగా చేసినాడు. ఆ చెలికత్తెల్లో మొదటిది స్వరోచితో, అయ్యా, నేను మందారుడన్నడు విద్యాధరుని యొక్క కుమార్తెను, నా పేరు విభావరి అంటారు. నన్ను నీవు వివాహమాడితే నీకు అన్ని జంతువుల యొక్క కూతల గురించి వాటి భావాల గురించి తెలుసుకునే విద్య నేర్పుతాను అని చెప్పగా స్వరోచి ఆమెను పెండ్లి చేసుకున్నట్టుకు అంగీకరించెను. ఆ తర్వాత మనోరమ యొక్క రెండవ చెలికత్తె స్వరోచిత, అయ్యా, నేను పామరుడనే మునీశ్వరుని యొక్క కుమార్తెను. నా తండ్రి బాల్యం నుండి బ్రహ్మచారి అయి కోకిలలో గానం చేయిచు వసంత ఋతుకాలం నందు పుంజికస్థల అనే అప్సరస ఆయన దగ్గరకు రాగా ఆమెతో సంభోగించగా నేను పుట్టితిని. అంతా ఇద్దరూ కలిసి నన్ను ఈ అడవిలో వదిలివేసినారు. కాలక్రమంగా నేను పెరిగి పెద్దదాన్నైతిని. నా తండ్రి కొద్ది రోజులకు అక్కడికి వచ్చి నాకు కళావతి అని పేరు పెట్టినారు. సుభాసుడని గంధర్వుడు నన్ను పెండ్లి చేసుకుంటానని అడిగినాడు. కానీ అందుకు నా తండ్రి అంగీకరించలేదు. ఇట్లుండగా నా తండ్రి మరణించినాడు. నా తండ్రి చనిపోయినందుకు నేను మిక్కిలిగా బాధపడి నేను కూడా చనిపోవటకు ప్రయత్నించి తిని. అంతటా గౌరి అక్కడికి వచ్చి, కుమారి, నీవేమీ విచారించకము, నీకు భర్తగా స్వరోచి అని పేరు గల గంధర్వుడు లభిస్తాడు. నవనిధిలో నీకు నీ వశం ఉండగలవు అని చెప్పి పద్మిని అనే విద్యను నేను నీకు ప్రసాదింతును అని చెప్పి ఆ విద్యను నాకు ఉపదేశించింది. ఆ పద్మిని విద్య నీకు ఇస్తాను, నన్ను వివాహం చేసుకోమని కోరగానే స్వరోచి పరమానంద భరితుడై విభావరి కళావతులనిద్దరినీ కూడా పెండ్లి చేసుకున్నాడు. అంతటి స్వరోచి ఆ ముగ్గురు మనోరమ, విభావరి, కళావతులతో కూడి ఆ ముద్దుగుమ్మలతో కూడి ఆ పర్వతమందు నివసించుచుండెను. ఒకనాడు ఆ పర్వతమందు గల విలాసవతి అనే కలహంస తన చెలి చక్రవాకి ఒకరి అందొకరికి మిక్కలి ప్రేమతో మించి ఉన్నటువంటి స్వరోచి లోకమందలి సహజ ధర్మాలు అనుసరించుము. ఇట్లండుట చాలా గొప్ప విషయం. వారందరూ మిక్కలి ప్రేమతో మెలుగుచున్నారు. ఇది చాలా దుర్లభం అని చెప్పగా విని చక్రవాకి ఇట్లా పలికినది. చెలి స్వరోచి సిగ్గులేనివాడు. అతడొక వనిత ప్రేమించిన ఇతరుల యందు అనురాగం అనేదే ఉండదు. మనమే సుఖ సంసారము సాగించుచున్నామని పలకగా ఆ మాటలన్నింటినీ విని స్వరోచి మిక్కిలి చిన్నపోయినాడు. స్వరోచి 100 సంవత్సరాలు ఆ పర్వతమందే నివాసముండెను. అంతటా కొన్ని ఆడమృగాలు ఒక పురుష మృగాన్ని వెన్నంటి వచ్చి మృగభాషణలో ఆ పురుష మృగమును కోరి ఉండ ఆ మృగం ఇట్లు పలికింది, ఓ అంగనామణులారా, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను పొంది ఉండి సిగ్గు లేకుండా ప్రవర్తించుటకు నేను స్వరోచి అంతటి అవివేకినిగాను లోక పరిహాసానికి పాత్రుడైన ఆ స్వరోచి వంటి పురుషులు లోకంలో చాలామంది ఉన్నారు. వారు మిమ్మల్ని కూడగలరని పలకగా ఆ మృగం యొక్క మాటలు విని స్వరోచి మిక్కలి సిగ్గుపడి ఆ మగవుల యందు ఇంకనూ మక్కువ తీరకపోవటం వల్ల 600 సంవత్సరాల అంగనలతో కూడి ఆ పర్వతమందే సుఖించినాడు. కాలక్రమాన మనోరమ విజయుడని పేరు గల కుమారుని కన్నది. విభావరికి మేరునందనుడని వాడు పుట్టినాడు. కళావతికి ప్రభానుడు అని వాడు పుట్టినాడు. స్వరోచి పద్మిని విద్య వల్ల తూర్పు భాగమందు కామరూప పర్వతమందు విజయమును పేరు గల పట్టణం నిర్మించి విజయునికి ఇచ్చివేసినాడు. ఉత్తర భాగం నందే మేరునందనునకు నందవతి అని పేరు గల పట్టణం నిర్మించి ఇచ్చినాడు. దక్షిణ భాగమందు తాళమను పురమును నిర్మించి ప్రభాసనకి ఇచ్చినాడు. ఆ తర్వాత స్వరోచి తన భార్యలతో కూడి రతి క్రీడలు ఎంత తేలియాడుచు సుఖంగా కాలం గడుపుచుండెను అని మార్కండేయ ముని క్రోష్టికి చెప్పినాడు. స్వరోచిషమనవు పుట్టుట. ఇట్లుండగా స్వరోచి ఒకనాడు అడవికి వేట కొరకు వెళ్ళినాడు. అక్కడ ఒక పందిని చూసి బాణం వదిలినాడు. అంతటా ఆ దృశ్యం చూసిన ఒక లేడీ ఇట్లు పలికెను, అనవసరంగా పందిని కొట్టితివి, నీవు నన్ను కొట్టినా మంచిదగును అని పలకగానే స్వరోచి ఆశ్చర్యంతో, ఓ లేడీ, నేను చంపితే నాకు ఉపయోగం ఏమిటి అనగా ఆ లేడీ, అయ్యా, నేను ఏ మగవాణ్ణి కోరినా అతడు నన్ను వరించటలేదు, అందువల్ల నాకు మరణమే శరణ్యం.
అని పలకగా స్వరోచి, ఓ లేడీ, నీకు ఎవరి యందు కోరిక గలదో చెప్పుము అని పలకగాని ఆ లేడీ, రాజా, నాకు నీపైననే మిక్కిలి కోరిక కలదు అనెను. అప్పుడు స్వరోచి, మరి నీవు మృగం యొక్క ఆకారంలో ఉంటివి, నేను నీతో ఎట్లా భోగింతును అని పలకగా, నీవు నన్ను కౌగిలించుకుంటే నీతో సమానమగ్గుదునని మృగం పలకగా రాజు అట్లే చేసినాడు. ఆ లేడీ వనితగా మారింది. అప్పుడు స్వరోచి, నీవెవతవు అని అడగగా ఆమె, నేను వనదేవతని చెప్పినది. దేవతలు మనవు పుట్టుటకై నన్ను నీ కొరకు పంపినారని చెప్పగా అప్పుడు ఆ స్వరోచి ఆమెతో సంభోగించి రతిక్రీడలు జరిపినాడు. అంతట వెంటనే స్వారోచిష మనవు పుట్టినాడు. దేవతలు పూలవాన కురిపించినారు. దేవతలు దుందుభులు మోగించినారు. దివ్యాంగనలు ఆడి పాడినారు. ఆ బాలునికి ద్యుతిమంతుడని పేరు పెట్టారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుచుండెను. ఒక హంస ఓ రోజున తన భార్యను చూసి, కాంత, మనం ఎంతో కాలం నుండి ఈ అడవిలో కామసుఖాలు పొందితేమి, ఇప్పుడు కాలం అతిక్రమించింది. నాకు కామసుఖముల యందు కోరిక తగ్గిపోయిందని పలకగా ఆ ఆడహంస, అయ్యా, ఈ లోకమంతా భోగాలతోనే పుట్టింది. దానికి అంతు అనేదే లేదు. ఈ భోగాల కోసమే యజ్ఞయాగాదులు చేయించుందరు, దాన ధర్మాలు అంతు లేకుండా చేస్తారు. అట్టి సమయాన నీవు ఇదేమిటి విరక్తితో ఉండిపోయితివి అని పలికినది. అంతటా ఆ పురుషహంస, ఓ కాంత, పరమార్థ చింతన కలవారికి భోగములయందు ఆసక్తి అనేది ఉండదు. భోగములయందు ఆసక్తి కలవారికి తమ స్వకీయమైన జనమునందు ప్రేమ ఎక్కువగా ఉండును. అటువంటి సంసారాసక్తులకు వారు నీటితోనూ బురదతోనూ నిండిన దానిలో ఏనుగు దిగబడినట్టు అనేకమైన కష్ట పరంపరలు ఎదుర్కొనుచుందరు. ఈ విధంగా కష్టాలను పొందినటువంటి స్వరోచిని మనం చూడలేదా? అతని వల్లనే నేను బాధలు పొందువాడను కాను అనగా స్వరోచి ఆ మాటలన్నింటినీ విని మిక్కిలి సిగ్గుపడిపోయి సంసార భోగాలన్నీ వదిలి తన భార్యతో కూడి తపమునకు వెళ్ళి పాపాలు పోగొట్టుకొని పుణ్యలోకాలకు వెళ్ళినాడని మార్కండేయ మహాముని క్రోష్టుకి చెప్పినాడు. ఓం శాంతి శాంతి శాంతి.